హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రెండ్ సెట్టర్. సో ఈరోజు వీడియోలో ఇది బిగ్ అప్డేట్ అనే చెప్పుకోవాలి. అండ్ మీకు ఈరోజు సిద్రా చైన్ ఎందుకు యూనిక్ అనే విషయం కూడా, అండ్ సిద్రా చైన్లో ఉన్న మేజర్ మేజర్ యూజ్ కేసెస్, తర్వాత ఎందుకు ఇంత పాపులర్ అయిందన్న విషయం కూడా మనం మాట్లాడుకుందాం అండి. అండ్ సిద్రా చైన్ ఆహ్, డెవలప్‌మెంట్స్ చూస్తుంటే చాలా ఆహ్, థ్రిల్లింగ్‌గా ఉందనమాట. ఎప్పుడు లాంచ్ చేస్తారా? ఎప్పుడు లాంచ్ చేస్తారా? అని. అంత ఎక్సైటింగ్ థింగ్స్ ఉన్నాయి ఇందులోని సిద్రాలో. ఎందుకంటే ఫస్ట్ థింగ్ సిద్రా, సిద్రా చైను ఎందుకు యూనిక్ అంటే ఫస్ట్ టైమ్ క్రిప్టో ఇండస్ట్రీలో ఫస్ట్ టైమ్ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఒక కాయిన్ అనేది రావడం ఇదే ఫస్ట్ టైమ్. అండ్ దీనిది బ్యాకప్ కూడా దుబాయ్ అవ్వడం కూడా ఇంకొక ప్లస్ పాయింట్ అనమాట. అండ్ దుబాయ్ ఏదైతే ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయో ఇది బ్యాకప్ అవ్వడం దీనికి ఒక ప్లస్ పాయింట్. అండ్ ఫస్ట్ టైము బ్యాంకింగ్ సెక్టార్‌లో దీన్ని అంటే ఒక పేమెంట్ గేట్‌వేగా యూజ్ చేయాలనే ఒక బ్లాక్ చైన్ ఉండడం కూడా మనకి ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో ఏం తెలుసుకుందాం అంటే కేవైసీ కోసం మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చారండి. ఆ అప్డేట్ ఏంటో చూద్దాం. అలాగే అసలు ఈ కేవైసీ ప్రెజెంట్ మనకి చాలా మందికి ఆల్రెడీ కేవైసీ కొంతమందికి పెండింగ్‌లో ఉండిపోయింది. కొంతమంది చేస్తుంటే అవ్వట్లేదు. ఎలిజిబుల్ అంటే 30 కాయిన్స్, 50 కాయిన్స్ ఉన్నా సరే వాళ్ళకి కేవైసీ అనేది కంప్లీట్ అవ్వట్లేదు. అలాగే చాలా మందికి ఎప్పుడో చేశారు 1 ఇయర్ బ్యాక్. బట్ స్టిల్ ఇంకా వాళ్ళకి అండర్ రివ్యూలోనే ఉండిపోయిందనమాట. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నాటికి చెక్ పెట్టడానికి వాళ్ళు ఒక ఎలాంటంటే బ్యూటిఫుల్ ఐడియా అనమాట. అసలు ఇలాగా ఒక బ్లాక్ చైన్ టీమ్ ఆలోచించడం కూడా, ఒక కార్పొరేట్ లెవెల్‌లో ఆలోచించడం కూడా చాలా బావుందండి యాక్చువల్‌గా. ఇది మామూలుగా కార్పొరేట్ కంపెనీస్‌లో మీరు చూస్తూ ఉంటారు. ఒక కంపెనీని ఇంకో కంపెనీని అంటే గ్లోబల్‌గా ఎక్స్‌పాండ్ అయ్యే వాళ్ళే ఇలా ఆలోచిస్తారు. అంటే ఒక కంపెనీ గ్లోబల్‌గా దాని ప్రెజెన్స్ అనేది ఆహ్, ఆహ్, చెప్పుకోవాలి, లేదా మేము మొత్తం గ్లోబల్‌లో సర్వీసెస్ ఇస్తాము అని చెప్పుకోవడానికి ఇలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేస్తారు. బట్ సిద్రా చైన్ వాళ్ళు ఇది ఇది టేకప్ చేయడం అంటే ఈ విధంగా ఇనిషియేటివ్ తీసుకోవడం అనేది నాకు చాలా నచ్చింది. సో, అది ఒకసారి చూసేద్దాం వాళ్ళిచ్చిన అప్డేట్. సో, అప్డేట్ అయితే ఇచ్చారు. బట్ నాకు వెంటనే వీడియో చేయడానికి అవ్వలేదు. సో, అందుకనే మీకు ఆహ్, ఈ అప్డేట్‌తో పాటు కొన్ని అడిషనల్ పాయింట్స్ కూడా మీకు జోడించి చెప్దామని నేను ఈ వీడియో చేస్తున్నానండి. సో, ఇక్కడ అప్డేట్ వచ్చేసి ఏప్రిల్ 16థ్ ఇచ్చారు. కంపెనీ ఓనర్స్ నౌ కెన్ అప్లై టు help in users to do KYC in their countries using sidraclubs.com. Once you upload your company registration papers, make sure it is valid. We will screen companies and approve them soon. We believe this will help mass KYC. సో ఇక్కడ క్లియర్‌గా వాళ్ళు అంటుందేంటంటే వాళ్ళు ఇన్ డైరెక్ట్‌గానే వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇది దుబాయ్ బేస్డ్ కంపెనీ గదండీ! సో, వీళ్ళు గ్లోబల్‌లో ఉన్న కంపెనీస్ అందరిని ఇన్వైట్ చేస్తున్నారు. మా దగ్గర ఈ సిద్రా క్లబ్స్ అనే దాంట్లో మీరు రిజిస్టర్ చేసుకొని ఫస్ట్ మీ వ్యాలిడిటీ అనేది ఆహ్, వ్యాలిడిటీ ఆహ్, అంటే వ్యాలిడ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి మీరు అప్రూవ్ అయినాక మీకే మీ కంట్రీలో ఉన్న లేదా మీ రీజన్‌లో ఉన్న వాళ్ళ కేవైసీ మీరు చేసుకోవడానికి ఒక ఫ్రాంచైజీ లాగా మేము అప్రూవల్ ఇస్తాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇదే గాని జరిగితే అంటే ఇది యాక్చువల్‌గా జరుగుతది. అండ్ జరుగుతది అనే ఉద్దేశంతోనే వీళ్ళు పెట్టారు. ఎందుకంటే మొత్తం అన్ని కంట్రీస్‌లో ఉన్న కేవైసీలని వీళ్ళొక్కళ్ళే హ్యాండిల్ చేయడం అనేది ఇంపాసిబుల్ అండి. అందుకే ఇంత లేట్ అయితే అయితుంది. పై విషయంలో కూడా అదే జరిగింది. సో, వీళ్ళు కూడా పైలాగే సేమ్ కేవైబీ అనే కాన్సెప్ట్ అయితే తీసుకొనొచ్చారు. దీన్నే కేవైబీ అంటాం. నో యువర్ బిజినెస్ అనమాట. సో, నో యువర్ బిజినెస్‌లో మీరు ఫస్ట్ మీ దగ్గర కంపెనీ ఉందనుకోండి. మీరే కంపెనీ ఓనర్ అనుకోండి. సో, మీరు డైరెక్ట్‌గా sidraclub.com అనే దాంట్లోకి వెళ్లి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చనమాట. మీ కంపెనీ వాలిడ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి మీ రీజన్‌లో సపోజ్ మీరు ఇండియా నుంచి అప్లై చేశారనుకోండి. అలాగే ఆంధ్ర నుంచి అప్లై చేశారనుకోండి. సో, మీరు మీ రీజన్‌లో ఉన్నోళ్ళందరికీ వాళ్ళు మిమ్మల్ని ఫస్ట్ స్క్రీన్ చేసి అప్రూవ్ చేస్తే, మీరు మిగతా వాళ్ళ కేవైసీ మీరు చేయొచ్చనమాట. సో, దానికి మీరు ఒక ఫ్రాంచైజీ లాగా వర్క్ చేయొచ్చనమాట. సో, దానికి మీకు
కేవైసీకి అమౌంట్ కూడా వస్తుందేమో. అది ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు. బట్ ఒక పాసిబిలిటీ అయితే ఉంది ఎర్న్ చేసుకోవడానికి. సో, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న విషయం కూడా మనం మాట్లాడదాం. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఒకసారి చూసేద్దాం. సో, మీరు నార్మల్‌గా మీ సిద్రా సిద్రా యాప్ ఉంది గదా! అది ఓపెన్ చేస్తే మీకు ఇలాగ ఇంటర్‌ఫేస్ వస్తది. సో, ఇక్కడ మీరు గూగుల్‌లోకెళ్ళి సిద్రా క్లబ్స్ డాట్ కామ్ అని కొట్టండి. అందులో సేమ్ మళ్ళీ అదే ఆథరైజేషన్ మనకి ఏదైతే ఆహ్, సేమ్ లాగిన్స్‌తో లాగిన్ అయితే ఇలా వస్తదనమాట. ఇక్కడ చూడండి సబ్మిట్ న్యూ కేవైబీ అప్లికేషన్. సో, దీని మీద క్లిక్ చేయాలి. సో, ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ మీకు క్లియర్‌గా ఇస్తున్నాడు చూడండి. బిజినెస్ లోగో ఉండాలి. అంటే మీరు ఒక వాలిడ్ బిజినెస్ అనేది రన్ చేస్తున్నా, లేదంటే రన్ చేయడానికి మీరు ఇన్కార్పొరేషన్ చేసి అంటే ఒక కంపెనీ అయితే ఉండాలని అయితే క్లియర్‌గా చెప్పారండి. సో, చాలామంది పార్ట్నర్‌షిప్‌ని తర్వాత ప్రొప్రైటర్‌షిప్‌ని అప్లై చేస్తున్నారు. బట్ అవన్నీ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఒక కంపెనీ ఎందుకు కంపెనీ అంటున్నానంటే యాస్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్‌గా సో, ఇక్కడ మీరు చూస్తే కంపెనీ మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవాలని ఎందుకంటున్నానంటే, ఇక్కడ చూడండి సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అనేది కంపెనీకే ఉంటది. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అనేది కంపెనీకి మాత్రమే ఉంటది. సో, అది అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అవ్వచ్చు, వన్ పర్సన్ కంపెనీ అవ్వచ్చు. ఏదైనా అప్లై చేయొచ్చు. బట్ పార్ట్నర్‌షిప్ తర్వాత ప్రొప్రైటర్‌షిప్ అయితే ఇనెలిజిబుల్ అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇంటర్నేషనల్ కంపెనీ కాబట్టి ఐ మీన్ మనం వాళ్ళకి సేమ్ నేషన్ కాదు కదా! సో, మనల్ని వెరిఫై చేయాలంటే ఎంసీఏ అనేది కంపెనీస్ అన్నిటిని రెగ్యులేట్ చేసేది మన ఇండియాలో ఎంసీఏ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. సో, ఈ కంపెనీలో రిజిస్టర్ అయితేనే మీకు వాళ్ళు మిమ్మల్ని బిలీవ్ చేయడానికి అవకాశం ఉంటదనమాట. సో, మీరు కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇందులో లేదా ఆల్రెడీ వేరే కంపెనీ బిజినెస్ రన్ అవుతుంది. సో, ఇది ఒక పార్ట్‌గా మీరు యాడ్ చేసుకోవాలనుకున్న మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు ఇందులోని. సో, ఎవరికైనా కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని ఉంటే ఆహ్, కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు ప్రాసెస్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎంత ఎంత టైం పడతది, ఎంత కాస్ట్ అవుతదని గూడా మీ విషయాలు కూడా మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేనైతే. ఓకే. సో, ఇది ఎలా అప్లై చేయాలి అన్నదానికి అండ్ ఎలిజిబిలిటీ ఏం చేస్తే మీకు అప్రూవల్ వస్తది అన్న విషయం గూడా మీకు క్లియర్‌గా చెప్తున్నాను. అండ్ ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. బిజినెస్ నేమ్ ఇవ్వాలి, వెబ్‌సైట్ ఇవ్వాలి, ఫోను నంబర్, ఈమెయిల్ ఐడీ, తర్వాత బిజినెస్ అడ్రెస్ అంటే మీకు సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్‌లో అన్నీ ఉంటాయండి. అండ్ దానికి తోడు మీరు జీఎస్టీ కూడా తీసుకుంటే ఇంకా బెటర్ అనమాట. సో, ఈ ఈ ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు సబ్మిట్ చేసేస్తే, మిమ్మల్ని స్క్రీన్ జేసి అంటే మీ డాక్యుమెంట్స్ వాలిడా లేదా అన్నది మళ్ళీ ఎంసీఏ వెబ్‌సైట్‌తో మీకు క్రాస్ వెరిఫికేషన్ చేసి అప్రూవల్ అనేది ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎంసీఏతో చేస్తే మాత్రమే. ఐ మీన్ కంపెనీ రిజిస్ట్రేషన్‌తో మీరు అప్లై చేస్తే అది అనమాట. ఈజీగా మీకు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతది. సో, వాళ్ళడిగిన డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ జేయాలండి. సబ్మిట్ చేస్తే మీకు కేవైబీ అనేది వస్తది. వన్స్ కేవైబీ ఎలిజిబుల్ అయిపోతే మీరు సిద్రా వాళ్ళ ఫ్రాంచైజీ అయినట్టు. సో, ఇక్కడ లోకల్ వాళ్ళ కేవైసీ కంప్లీట్ చేయడానికి మీకు పవర్స్ ఇస్తారనమాట. సో, మీరే వాళ్ళ లోకల్ పర్సన్స్ కేవైసీ మీరు చేయొచ్చు. దానికి గాను మీకు సిద్రా కాయిన్స్ ఆహ్, ఆఫర్ చేయొచ్చు. ఒక కేవైసీకి ఇంత అనేది ఇంకా అయితే క్లారిటీ లేదు. బట్ ఖచ్చితంగా అయితే ఇస్తారండి. ఎందుకంటే ఊరికనే ఎవరు చేయరు గదా! సో, ఖచ్చితంగా రెమ్యునరేషన్ కింద సిద్రా కాయిన్స్ అనేది ఇస్తారు. ఎందుకంటే సిద్రా కాయిన్ వాల్యూ ఫ్యూచర్‌లో అందరికీ అర్థమయ్యే ఉంటది ఈ పాటికి. ఎందుకంటే 780,000,000 సప్లై ఉంది ప్రెజెంట్. సో, దీనికున్న హైప్‌కి అది మినిమమ్ $2 అయితే లిస్ట్ అది. మినిమమ్ వీళ్ళే చెప్తున్నారు కంపెనీ వాళ్ళే $1,000కి రీచ్ అవుతది. 1 ఇయర్ లిస్ట్ అయిన ఐ మీన్ లాంచ్ అయిన 1 ఇయర్‌కి. అంటే లిస్టింగ్ జరిగిన నుంచి 1 ఇయర్ లోపు $1,000 అనేది వీళ్ళు పెట్టుకున్న టార్గెట్. సో, ఇది ఓవరాల్‌గా కేవైబీ రిజిస్ట్రేషన్ అయితే ఇది. సో, వీళ్ళైతే మంచిగానే ముందుకెళ్తున్నారండి. సో, ఎవరు కూడా మైనింగ్ అనేది స్టాప్ చేయొద్దు. ఎవరైనా మైనింగ్ చేయకపోతే ఇమ్మీడియేట్‌గా మైనింగ్ అయితే చేయండి. ఎందుకంటే ప్రతి కాయిన్ రోజుకి 2 వస్తాయి. సో, ప్రతి కాయిన్ చాలా ఇంపార్టెంట్. సో, ఎవరైతే మిస్ అవ్వకండి. వీలైతే వీలైతే అట్‌లీస్ట్ 100 కాయిన్స్ అయినా కొనిపెట్టుకోండి. ఓకే. ఆహ్, ఇంకా ఇప్పుడు కూడా మనం
కొనుక్కోవడానికి 100 కాయిన్స్ కూడా కొనుక్కోవడానికి మనం హెసిటేట్ అవుతున్నామంటే ఇంకా ఆళ్ళనెవరు బాగు చేయలేరండి. ఎందుకంటే ఇంతకన్నా మంచి ఆపర్చునిటీ రాకపోవచ్చు ఫ్యూచర్‌లో. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కేవైబీ వెరిఫికేషన్ అండి. సో, ఇక్కడ ఇంకో విషయం మీరు గమనిస్తే వీళ్ళ ఎకోసిస్టమ్ అనేది చాలా మందికి తెలీదు. వీళ్ళకి ఎకోసిస్టమ్ అనేది డెవలప్ అవ్వట్లేదు అనుకుంటున్నారు. బట్ ఇందులో చాలా డెవలప్‌మెంట్స్ జరుగుతున్నాయండి. మీరు ఈ టోకెన్స్ ఒకసారి చూస్తే నేను చూస్తున్న కొలది టోకెన్స్ అనేవి పెరుగుతున్నాయి. 12 టోకెన్స్ వచ్చాయి చూడండి. సో, ఇందులో నేను ఆల్రెడీ సిద్రా స్కూల్ అనేది ఒకటి కొన్నాను. సిద్రా డిజిటల్ స్కూల్ అనేది. వీళ్ళ కాన్సెప్ట్ చాలా బావుంది. అలాగే అంటే కొన్ని కొన్నాను నేను. ఒక సిద్రా పెడితే 7 కాయిన్స్ వచ్చినియి. సో, మీకు చూపిస్తాను అది గూడా నా వాలెట్ ఇగోండి 7 కాయిన్స్. సో, జస్ట్ స్వాప్ చేయొచ్చనమాట. మన దగ్గర సిద్రా ఉంటే చాలు. ఎస్‌డిఏ కాయిన్స్ ఉంటే స్వాప్ చేయొచ్చు. ఓకే. సో, ఇక్కడికెళ్తే మీరు ఇక్కడ 12 టోకెన్స్ అంటే ఇకోసిస్టమ్ అనేది డెవలప్ అవుతుందనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు ఈ ప్రాజెక్ట్‌లో ఏదైనా సరే దాని పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఆహ్, పూర్తిగా మీరు దాన్ని రీసెర్చ్ చేయొచ్చనమాట. ప్రతి దానికి టోకెన్ కాంట్రాక్ట్ అడ్రెస్ కూడా ఇచ్చాడనమాట. సో, ఇక్కడ మీరు కూడా ఒక ప్రాజెక్ట్‌ని సిద్రా స్టార్ట్ అనే దాంతో మీరు కూడా ఒక ప్రాజెక్ట్ అంటే మీ దగ్గర ఒక యూనిక్ ఐడియా ఉందనుకోండి. అది జనాలకి సపోజ్ మీరు ఇదే తీసుకుందాం. సిద్రా స్కూల్ ఇది ఒక్క నిమిషం. సిద్రా డిజిటల్ స్కూల్ వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే చాలామంది పూర్ పీపుల్ ఉంటారు కదండీ. సో, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేది వీళ్ళ ఇది. అండ్ చాలా కంట్రీస్‌లో క్రాస్ బోర్డర్ అంటే ఇప్పుడు మనం యూఎస్‌లో ఒక కోర్స్ ఉందనుకోండి. మనం యూఎస్ ఎళ్లి చదవాలి అంటే మనకి చాలా మనీ ఖర్చవుతది కదా! సో, అక్కడ స్టే చేయడానికి, తర్వాత అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటది. అండ్ చాలా హై కాస్ట్ కదా! సో, అలాంటి అఫోర్డ్ చేయలేని వాళ్ళకి వీళ్ళు ఆ కోర్స్‌ని వరల్డ్ వైడ్ అన్నది వీళ్ళు ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌లో ఇవ్వాలని అనుకుంటున్నారు. దానికి పేమెంట్‌గా మీరు సిద్రాని పే చేయొచ్చనమాట. సో, మీ ఇంటి దగ్గర నుంచి మీరు సిద్రాని డైరెక్ట్‌గా అంటే మిడిల్ మ్యాన్ లేకుండా మీకు డైరెక్ట్‌గా సిద్రాలో పే చేయొచ్చన్నది వీళ్ళ కాన్సెప్ట్ అనమాట. సో, నాకైతే నచ్చింది. సో, అలాగా ఒక్కొక్కళ్ళు యూనిక్‌గా మీకింకా మీ దగ్గర ఏమైనా యూనిక్ ఐడియా ఉంటే మీరు కూడా సిద్రా స్టార్ట్ అనే దాంట్లో మీరు కూడా మీరు రిజిస్టర్ అయ్యి వీళ్ళొక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. నాకు చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. మీరు వాళ్ళ ట్విట్టర్ అకౌంట్‌లో చూస్తే ఈ ఈ వీళ్ళ ఇంటర్వ్యూ కూడా నేను చూసానండి. సిద్రా డిజిటల్ స్కూల్. సో, ఫౌండర్స్ అయితే క్లియర్‌గా అడుగుతున్నారు. ఎందుకు మీరు ఈ ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేస్తున్నారు? వాట్ ఈస్ యువర్ ఎయిమ్? అంటే దీ దీనికోసం మీరు ఎందుకు మీ ఫ్యూచర్ ఏంటి? తర్వాత సిద్రానే ఎందుకు ఎంచుకున్నారు? ఇలాంటి విషయాలన్నీ అడుగుతున్నారనమాట. సో, అంటే వీళ్ళ వీళ్ళ ఏవైతే ఉన్నాయో రూల్స్ అవైతే చాలా సూపర్‌గున్నాయండి. సో, ఖచ్చితంగా ప్రాజెక్ట్ అయితే సక్సెస్ అవ్వడానికి 99% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 1% ఛాన్స్ ఉంది. 1% అవ్వకపోవడానికి కూడా ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది క్రిప్టో కాబట్టి ఎనీథింగ్ విల్ హ్యాపెన్. సో, దానికి మనం ఏం చేయలేం. సో, నెక్స్ట్ థింగ్ ఇంకా మీకు హైలైట్ చేయాల్సిన విషయాలేంటంటే ఇక్కడ వీళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారండి. మనం ఒక ఎగ్జామ్‌కి లేదా ఒక జాబ్‌కెళ్తే ఎలాగా అయితే ఇంటర్వ్యూ చేస్తామో ఆ విధంగా ఇంటర్వ్యూ చేస్తున్నారు. మీరు ట్విట్టర్ ఛానెల్‌లో చెక్ చేయొచ్చు. నాకైతే సూపర్ నచ్చిందండి అసలు. ప్రతీదీ అడుగుతున్నారనమాట. ఇగోండి ఇలాగా ఒక్కొక్క ప్రాజెక్ట్ కోసం మీకు ఇలాంటి ఎపిసోడ్స్ ఉంటాయి. మీరు చెక్ చేసుకోండి. అండ్ సిద్రా స్కూల్ అనే దాంట్లో చూపిస్తాను మీకు చూడండి. ఎస్‌డిఏ సిద్రా స్కూల్. సో, చాలా ఫేక్ యాప్స్ కూడా ఉన్నాయండి. సో, అదే ఫేక్ ట్విట్టర్ అకౌంట్స్ కూడా ఉన్నాయి. సో, చెక్ చేసుకోండి జాగ్రత్తగా. సో, వీళ్ళు సిద్రా స్కూల్ ఇగోండి ఇక్కడ ఆ! ఇగోండి ఈ ఇంటర్వ్యూ చూడండి ఒకసారి. My name is Mustafa Bedrani. My name is Mustafa Bedrani, his brother, but I am the community manager of this project. Yeah, yes. I come from Turkey, but I live in Norway. MashaAllah, MashaAllah. Welcome, Mr. Kemal Berdihan, as your name shows on the StreamYard studio. Can you please introduce yourself first of all, and then inshallah we will begin with showing like blockchain technology, so everyone can pay borderless. So that's why it's very exciting for me.
that's why I was thinking, okay, I will be in. Also, I really like to introduce this project. It's a very nice project. Inshallah. We would like to start hearing what your project is, and inshallah, go ahead and take your time. Yes. చూడండి వాళ్ళు ప్రాజెక్ట్ కోసం అడుగుతున్నారనమాట. మీ ప్రాజెక్ట్ ఏంటి అసలు అంటే ఇలాగా వాళ్ళ ఒక ప్రజెంటేషన్ రెడీ చేసుకున్నారు. సో అది కూడా వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారనమాట. సో అలాగే వీళ్ళు ఎవరైతే ఇక్కడ ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యారో మీకు చూపిస్తా. ఇక్కడ మీకు క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారనమాట. ఇక్కడ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారనమాట. ఈయన మీకు ఐడియా ఉంది కదండి, ఈయన ఫౌండర్. సో వీళ్ళంతా టీం అనమాట, సిద్రా టీం. సో వీళ్ళు ఎక్స్ప్లెయిన్ క్లియర్గా క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారనమాట ప్రాజెక్ట్ సంబంధించి. محمد تفضل. Yeah, please go ahead, Mr. Saleh. Okay, thank you. Now సో ఇలాగా ప్రాజెక్ట్ కోసం తెలుసుకొని వాళ్ళని మాత్రమే జాయిన్ చేసుకోవడం అనేది నిజంగా సూపర్ అండి. సూపర్ ఐడియా. సో నాకైతే బాగా నచ్చింది. ఈ ఏదైతే వీళ్ళు ఫాలో అవుతున్న స్టాండర్డ్స్ అయితే సూపర్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇంకొక విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే, నేను ఒక ఆర్టికల్ చూసానండి. ఇందులో బిఎస్సి న్యూస్ అని ఒక ఆర్టికల్ వీళ్ళు ప్రజెంట్ చేశారు. అసలు సిద్రా చైన్ అనేది ఈ ఆర్టికల్‌లో ఏముందంటే, ఈ ఆర్టికల్ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, అసలు సిద్రా ఏంటి అన్నది మీకు చాలా మందికి ఐడియా లేదు. సో దానికోసం వాట్ మేక్స్ సిద్రా చైన్ యూనిక్ ఫుల్ అనాలిసిస్ అయితే వీళ్ళు ఇచ్చారనమాట. సో దీంట్లో ఏం చెప్తాడంటే బేసిక్‌గా అసలు ఒక ట్రెడిషనల్ బ్లాక్ చైన్‌కి, సిద్రా చైన్‌కి ఏంటి తేడా అన్నది క్లియర్‌గా వీడైతే ఎక్స్‌ప్లెయిన్ చేశాడండి. సో సిద్రా చైన్ ఈజ్ ఏ ప్రూఫ్ ఆఫ్ వర్క్ బ్లాక్ చైన్ forked from Ethereum designed to facilitate fast, transparent and low cost financial transaction that adhere to Islamic law or Sharia, unlike traditional banking system that rely on intermediaries. అంతే కదండి. మనం ఇప్పుడు ఒక బ్యాంక్‌కి వెళ్ళామంటే మనకు మధ్యలో బ్యాంక్ ఛార్జెస్ ఉంటాయి. బట్ సిద్రా బ్యాంక్‌లో అలాంటి ఛార్జెస్ ఏమి ఉండవు. డైరెక్ట్‌గానే మనం ట్రాన్సాక్షన్స్ అనేది వితిన్ సెకండ్స్‌లో చేయొచ్చు. అండ్ లో ట్రాన్సాక్షన్ కాస్ట్. సో సిద్రా చైన్ ఎనేబుల్స్ పియర్ టు పియర్ ఎక్స్చేంజ్ రికార్డెడ్ ఆన్ ఏ బ్లాక్ పబ్లిక్ లెడ్జర్. సో వైల్ traditional blockchains prioritize decentralization and security, సిద్రా చైన్ యాడ్స్ ఏ లేయర్ ఆఫ్ ఎథికల్ కంప్లైంట్స్. ఇది మెయిన్ అండి. ఎథికల్ కంప్లైంట్స్ అంటే వీళ్ళ మెయిన్ ఇదేంటంటే, చూడండి ఇక్కడ సప్లై కూడా ఇచ్చాడు. 780 మిలియన్ సర్క్యులేటింగ్‌లో ఉన్నాయి ప్రెజెంట్. సో ఇక్కడ మీకు డిఫరెన్స్ ట్రెడిషనల్ బ్లాక్ చైన్‌కి ఏమేమి ఉంటాయి, అలాగే సిద్రా ఎందుకు దీనికి డిఫరెంట్ అన్నదానికి కూడా వీళ్ళు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశారు చూడండి. అన్లైక్ ట్రెడిషనల్ బ్లాక్ చైన్, సిద్రా చైన్ ఎంబెడెడ్స్ ఇస్లామిక్ ఫినాన్షియల్ ప్రిన్సిపల్స్ ఇంటూ ఇట్స్ డిఎన్ఏ. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ చూడండి, షారియా లా ప్రొహిబిట్స్ ఇంట్రెస్ట్. అంటే వీళ్ళు లోన్స్ ఇస్తారు, కానీ దానికి అగైనెస్ట్‌గా ఇంట్రెస్ట్ అనేది ఉండదనమాట. సో లోన్స్ ఎందుకు ఇస్తారు అంటే బిజినెస్ పెట్టుకోవడానికి. బిజినెస్ పెరిగితే ప్రాఫిట్ అనేది షేర్ అయితే అది సిద్రా హోల్డర్స్ అందరికీ షేర్ అవుతదనమాట. ఆ ప్రాఫిట్ అనేది షేరింగ్ అవుతది. అలాగే ఎక్సెసివ్ అన్సర్టెనిటీ దానికి స్కోప్ లేదు అని చెప్తున్నారు. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఫర్బిడెన్ సెక్టార్స్ లైక్ గ్యాంబ్లింగ్, ఆల్కహాల్ ఇలాంటి వాటికి వీళ్ళైతే ఎంకరేజ్ చేయరు అని చెప్తున్నారు క్లియర్‌గా. సిద్రా చైన్ ఎన్ఫోర్సెస్ రూల్స్ ఇవన్నీ అనమాట. సో ఇలాగ మీరు ఈ ఆర్టికల్ చూస్తే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడనమాట. నాకైతే సూపర్ నచ్చింది. అప్పుడు నాకు ఒకటి అర్థమైంది, సిద్రా చైన్ అనేది నార్మల్ అయితే కాదు, ఇది ట్రెడిషనల్ బ్లాక్ చైన్‌లా కాదు, ఇది కంప్లీట్‌గా ఒక ట్రెండ్ అయితే సెట్ చేస్తదని చెప్పి నాకైతే అనిపించింది. సో మీరు కూడా ఒకసారి చదవండి అండ్ మీకు కూడా ఒక ఐడియా అయితే వచ్చిద్ది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండి. సో ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. సో దట్ నేను రెస్పాండ్ అయితే అవుతాను. అండ్ ఇంకా ఎవరికైనా తర్వాత ఇంకో విషయం ఏంటంటే, నేను రూబీ కోసం కూడా మళ్ళీ వీడియో చేస్తాను. రూబీ డే 30th ఏప్రిల్ అండి యాక్చువల్‌గా. సో చాలా దగ్గరలోనే ఉంది. ఒక 10 డేస్‌లోనే ఉంది. సో ఎనీథింగ్ విల్ హ్యాపెన్. సో చూడాలి. వాళ్ళు ఏమైనా అనౌన్స్‌మెంట్‌తో వస్తారేమో అని నేనైతే వెయిట్ చేస్తున్నాను. చూద్దాం.
అండ్ ఎవరికైనా రూబీ అండ్ సిద్రా కావాలి అంటే కరెక్ట్ టైం అండి. ఎందుకంటే చాలా తక్కువ మార్కెట్‌లో ఇప్పుడు ప్రెజెంట్ రేట్ అయితే తగ్గున్నాయి. సో, బెస్ట్ రేట్ అయితే ఇవ్వగలను. సో, ఎవరికైనా కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి. కింద నేను వాట్సాప్ నంబర్ అండ్ వాట్సాప్ గ్రూప్‌లో కూడా నేను పెడతాను. సో, మీరు కాంటాక్ట్ అయ్యి మీరు కొనుక్కోవచ్చు. అది ప్యూర్‌లీ మీ ఇంట్రెస్ట్ అండి. అది ఏమీ కంపల్సరీ కాదు. సో, మైనింగ్ అయితే కంపల్సరీ చేయండి. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.